ఒంటిమిట్ట సీతారాముల కళ్యాణ మహోత్సవంలో ఏపీ సీఎం చంద్రబాబు దంపతులు పాల్గొన్నారు. లైవ్ చూద్దాం. ఒంటిమిట్ట సీతారామ కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరుగుతోంది. ప్రస్తుతం మనం లైవ్ ద్వారా చూస్తూ ఉన్నాం. ఒకవైపు ఒంటిమిట్ట ఆలయ పరిసర ప్రాంతాలన్నీ కూడా విద్యుత్ దీపాలతో, రంగురంగు పూలతో ఎంతో శోభాయమానంగా, దేదీప్యమానంగా వెలిగిపోతున్న ఆ కళ్యాణ మండపాన్ని చూస్తూ ఉన్నాం. మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబు దంపతులు చాలా సంప్రదాయ పద్ధతిలో స్వామి సీతమ్మకు పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించిన దృశ్యాలు ఒకవైపున చూస్తూ ఉన్నాం. ఎంతో వైభవంగా ఒంటిమిట్ట సీతారామ కళ్యాణ మహోత్సవం కొనసాగుతున్న దృశ్యాలు అయితే మనం చూస్తున్నాం. ప్రభుత్వం తరపున సీఎం చంద్రబాబు పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. దానికి సంబంధించిన విజువల్స్ ఒకవైపు మనం చూస్తూ ఉన్నాం. మరోవైపు ఎంతో సుందరంగా తయారైన కళ్యాణ మండపాన్ని ఆ విజువల్స్లో కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఒంటిమిట్టలో మాత్రం నవమి తర్వాత వచ్చే పౌర్ణమి రోజు కళ్యాణం నిర్వహిస్తూ ఉంటారు. మధ్యాహ్నం కాకుండా నిండు వెన్నెల్లో కోదండరాముడి కళ్యాణ మహోత్సవం కొనసాగడం ఇది ఒక ఆనవాయితీగా వస్తోంది. దానికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఎంతో సుందరంగా సీతారాముల కళ్యాణం అక్కడ మహోత్సవం అన్నీ కూడా జరుగుతూ ఉంది. ఒక పక్కన ఆ మూర్తులు మనం విగ్రహాలు చూస్తూ ఉన్నాం. ఎంతో వైభవంగా, ఎంతో అందంగా ముస్తాబు చేసిన విగ్రహాలను అక్కడ మనం చూస్తూ ఉన్నాం. మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబు పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించేందుకు ఆలయానికి చేరుకున్న దృశ్యాలైతే ఒకవైపు మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు దంపతులు పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు. మరోవైపు ఆలయం అంతా కూడా ఎంతో దేదీప్యమానంగా వెలిగిపోతున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఆ కళ్యాణ మండపం అంతా కూడా ఎంతో ముస్తాబు చేసిన దృశ్యాలైతే అక్కడ కనిపిస్తూ ఉన్నాయి.